డూ యూ నో దట్ యువర్ చైల్డ్, యువర్ కిడ్ ఈజ్ ఏబుల్ టు టాక్ ఇన్ తెలుగు నౌ? మీ కిడ్కి నిన్న ఎక్కడో ప్రపంచంలో చెస్ అద్భుతంగా ఆడని వచ్చిన సంతోషం, విల్ సెల్యూట్. బట్ రాయమనండి, ఒక పారాగ్రాఫ్ తెలుగులో రాయమనండి. ఈరోజు అంతెందుకు నేను అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆయన ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో చూడండి. మాలాగనే బట్లర్ ఇంగ్లీష్ కదా, ఆయన తెలుగు మీడియంలో పాపం చదువుకొని వచ్చిన వ్యక్తి కదా. పెట్టండి, ఆయన పక్కన లోకేష్ గారిని పెట్టండి, ఆయన ఇంగ్లీషు ఈయన ఇంగ్లీషు కంపేర్ చేయండి. పెట్టండి, వాళ్ళ కొడుకునిదే పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి మనవని పెట్టండి, ఆయన ఇంగ్లీషు, వాళ్ళ మనవడు ఇంగ్లీషు, వాళ్ళ కొడుకు ఇంగ్లీషు, ఈయన ఇంగ్లీషు చూడండి. చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని పెట్టండి, ఆవిడ ఇంగ్లీష్ అద్భుతమైన ఇంగ్లీష్. వాళ్ళ కోడలను పెట్టండి, బాలకృష్ణ గారి కూతుర్ని, బాలకృష్ణ గారి కూతుర్ని, సూపర్ ఇంగ్లీష్. అరే మీ ఫ్యామిలీలోనే తెలుగు రాని వాళ్ళందరినీ పెట్టుకొని మీరంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా వద్దొద్దు మా కూలోళ్ళు దొరకరు, మీరు ఇంగ్లీష్ చదవద్దంటే ఇది మీరు పరిపాలించే విధానం కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారు అందరూ సమానంగా ఎదగాలని చేసే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ని అద్భుతంగా ఫ్రమ్ ది ఎలిమెంటరీ స్కూల్ ఈ నెవర్ డినైడ్ తెలుగు నేర్చుకోవద్దని చెప్పలా. తెలుగు ఆప్షన్ ఇచ్చాడు, తెలుగు స్కూల్స్ ఉన్నాయి, తెలుగులో మాట్లాడలేనటువంటి టీచర్స్కి సపరేట్గా ట్రైనింగ్ హీ హెస్ గివెన్. ఇంత రెవల్యూషన్ తీసుకొస్తా ఉంటే ఈ రెవల్యూషన్ మొత్తాన్ని మీరు అవసరం లేదు, ఇది పేదోళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు, పేదోడు పైకి వెళ్లకుండా ఉండటం కోసం చేసే మీ బూర్జువా మనస్తత్వం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, గ్రామీణ వర్గాలు ఎవడు కూడా ఇంగ్లీషు చదవడానికి లేదని ఒక చట్టం చేసే విధానం ఏదైతే ఉందో ఇది రేపు మీకు శాపం కాబోతూ ఉంది. ఇది మీకు ధర్మం కూడా కాదు. నీలాగే పక్క వాళ్ళందరూ ఎదగాలని కోరుకుంటాం, కానీ మీరు మాత్రం ఎదగాలి, మీరు మాత్రం తినాలి, మీరు మాత్రం 3 పూట్ల బుర్రలు పెంచుకోవాలి, మీ ఆస్తులు మాత్రం పెంచుకోవాలి, మీరు మాట్లాడితేనే ఇతర లాంగ్వేజ్, మీరు మాట్లాడితేనే ఇంగ్లీషు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా ఇంగ్లీష్ నేర్పిస్తామంటే తట్టుకోలేకపోతే ఎవడు ఆదర్శం కావాలి ఈ రాష్ట్రానికి? ప్రభుత్వం అంటే ఏంటి అసలు? ప్రభుత్వం అంటే ఒక లిమిటెడ్ కంపెనీయా, లేకపోతే ఇంకొక ఫ్యాక్టరీయా? కాదే, ఇట్స్ ఎ గవర్నమెంట్, ఇట్స్ స్టేట్ మొత్తం ఎదగాలి. ఎందుకు ఈరోజు 2047ని మీరు ఒక గోల్ పెట్టుకొని ఆ రోజుకి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఎదగాలని ఎందుకు పెట్టుకున్నారు? అఫ్కోర్స్ మీ 2020 ఎటుపోయిందో మాకు తెలియదు. 2047కి భారత ప్రధాని గారు ప్రపంచం అంతా తిరిగి ఇది కూడా చైనా లాగా అమెరికా లాగా ఎదగాలని ఎందుకు మీరు డెవలప్మెంట్ గోల్ పెట్టుకున్నారు? ఎందుకు ఆ రోజుకి డెవలప్డ్ కంట్రీగా పెట్టుకున్నారు? అన్ని దేశాలు 50 సంవత్సరాలు ఎదుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ 100 సంవత్సరాలకి ఎదగాలనా? భారతదేశం చైనా ఎప్పుడో ఎదిగిపోతే మనకన్నా స్వతంత్రం తెచ్చుకున్న చైనా 49లో వస్తే అది ప్రపంచాన్ని ఏలుతూ ఉంటే భాషల్లో కానీ వస్తువుల్లో కానీ నిర్మాణంలో కానీ అన్నిట్లో ఎందుకు భారతదేశం వెనకబడిపోవాలి? 100 సంవత్సరాలు ఎందుకు పట్టాలి? హూ నోస్, ఆఫ్టర్ ఈవెన్ 100 years భారతదేశం ఎదుగుతుందని ఎవరనుకుంటున్నారు? ఇలాంటి తింగర విషయాలన్నీ మీరు పెట్టి ఇంగ్లీష్ మీడియం జీవోలన్నీ కొట్టేస్తూ పోతే, గ్రామంలో ఉన్నవాడు ఇంగ్లీష్ చదవకూడదు అనుకుంటే, గ్రామంలో ఉన్నవాడు మాలాగా తిండి తినకూడదు అనుకుంటే, గ్రామంలో ఉన్నవాడు మాలాగా ఇంగ్లీష్లో ఆలోచించకూడదు అనుకుంటే, అంటే వాడు తెలుగులోనే ఆలోచించాలి. అంటే వాడికి దాన్ని ఇంగ్లీష్లో చెప్పడం చేత కాకూడదు, మీకు మాత్రమే చేత కావాలి. నేను అడుగుతూ ఉన్నా, రామోజీరావు గారు కట్టుకున్నటువంటి రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది కదా, ఆ పబ్లిక్ స్కూల్లో నేను మాట్లాడుతున్నటువంటి రామోజీరావు గారు కోడల్ని అడుగుతూ ఉన్నా నేను, మీ రమాదేవి పబ్లిక్ స్కూల్లో మీరు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టలేకపోయారు, తెలుగు మీడియం పెట్టలేకపోయారు? ఎందుకు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టారు? మీకు ఏ అర్హత ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్న జీవోను కొట్టేయమని అడుగుతున్నారు? ఫస్ట్ మీ స్కూల్ని పగలగొట్టండి, మీరు పెట్టిన రమాదేవి పబ్లిక్ స్కూల్ని పగలగొట్టండి, దానిలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసేయండి, పెట్టండి తెలుగు మీడియం. మీ స్కూళ్ళు బాగుండాలి, మీ ఎన్ని బాగుండాలి, మిగతా వాడు ఎన్ని పోవాలి, మీ పిల్లలందరూ ఉండాలి, మా పిల్లలందరూ పోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ కూడా అతి త్వరలో ప్రపంచంతో పోటీపడి ఎదగటం కోసం, మారుతున్న విద్యా విధానాన్ని అందుకోవటం కోసం
ఒక సైంటిఫిక్ విద్యా విధానాన్ని తీసుకురావడం కోసం ఆయన పెట్టిన జీవోను కొట్టేయాలని మీరు చూసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నిన్నగాక మొన్న ఏర్పాటు చేసిన తెలుగు ప్రపంచ మహాసభలనే పేరుతోటి మీరు తెలుగును బ్రతికించండి, సంబంధం మేము కూడా బ్రతికిస్తాం, కానీ తెలుగు చచ్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అనుకుంటే నన్నయ్య చచ్చిపోతే తెలుగు చచ్చిపోలేదు, గురుజాడి చచ్చిపోతే తెలుగు చచ్చిపోలేదు, ఎర్రనా ప్రగడ అది పోతనా వీళ్ళందరూ చచ్చిపోయినా తెలుగు చచ్చిపోదు. మీరు అమెరికాలో ఉండి మీ పిల్లలు మాత్రం హాయ్ మమ్మీ డాడీ హౌ ఆర్ యూ ఫైన్ అని మీరు మాట్లాడాలి. మా వాళ్ళు మాత్రం ఇళ్లలో కూర్చొని అమ్మా ఏం చేస్తున్నావే ఇటు మాట్లాడుకోవాలి. ఏం కర్మయ్యా ఈ రాష్ట్రానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? యాజ్ ఐ సెట్ మై టైమ్ ఈజ్, నేను 15 నిమిషాలు ముగిస్తాను, 15 నిమిషాలు